సంఘంలో ఉన్న ప్రతి సమస్యని దేవుడు మనకి ఆయన కుమారుడు ద్వారా సహాయం చేస్తున్నాడు. కాబట్టి సమస్తం సంఘంలో ఉన్న అందరూ జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సర్వసృష్టికర్త, సర్వోన్నతుడ, కృపకలమ దేవ, ఆకాశమందు వాసిన తండ్రి, నీ ఉత్తమైన నామానికి మరలా తండ్రి కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మేము ఏ పాటు వారమో నరుని జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఏ పాటు వాడని నీ కుమారుని ద్వారా, నీ కుమారుని యొక్క ప్రేమ ద్వారా మాకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నావు. కాబట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ఆరాధన క్రమంలో, ప్రార్థనలో మాకు తోడై ఉన్నారు, పాటల్లో తోడై ఉన్నారు, సందేశంలో తోడై ఉన్నారు, కుమారుని త్యాగంలో తోడై ఉన్నారు, కానుకలు అన్నింటిలో తోడై ఉన్నారు. వినగల మనసు ఇచ్చి కూడా మాకు సహాయం చేశారు, చెప్పే సామర్థ్యం కూడా ఇచ్చి సమర్థన ఇచ్చారు తండ్రి. స్తోత్రం చెల్లించుకున్నాం. ఎవరి హృదయము, ఎవరి తలంపు, అన్ని విషయాలు అందరికీ తెలిసినట్టుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హృదయానికి అత్యంత అధికుడవైన ఉన్నావు. కాబట్టి ఆలోచన బట్టి, మా యొక్క ప్రవర్తన బట్టి, మా తలంపును బట్టి దేవా నీకు వ్యతిరేకంగా బ్రతికుంటే మమ్మల్ని క్షమించండి దేవా. మేము మనుషులు దైన పొందుకునే వారుగా బ్రతకకుండా నీ కుమారుడు ఇచ్చిన మనసును బట్టి, సాత్వికమైన దీన మనసును బట్టి కొనసాగడానికి మాకు ఇచ్చిన ఈ ఫల జీవాహ ఫలంలో ఇచ్చిన వాక్య సందేశం ద్వారా మా హృదయాల్ని కదిలింపచేసుకుని మేము కఠినపరచకుండా సందేశంలో బలవంతులయ్యి ముందు కొనసాగడానికి శక్తిని దయచేస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి నీ ప్రియ బిడ్డలు సంతోషంగా వాక్యాన్ని, సందేశాన్ని స్వీకరించారు దేవా. ఇదిగో వారు విడిచిపెట్టేవారు కాకుండా విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని దాన్ని అవలంబించడానికి, కొనసాగడానికి సామర్థ్య కల జ్ఞానాన్ని దయచేయమని బతిమాలుతున్నాను. మరి కుటుంబంలో, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, భార్యాభర్తల కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎందుకంటే కొనసాగుతున్న జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఆత్మ సంబంధమైన ఇబ్బందులు, శరీర సంబంధమైన ఇబ్బందులు మనిషిని వెంటాడి వేధిస్తుండగా మా వైపు మా యొక్క ప్రార్థనలకు విజ్ఞాపన ఆలకించి, మా మొర ఆలకించి సంఘం ద్వారా మాకు జవాబు కలగజేస్తున్న స్థితిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకున్నాం. మరి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రతి కుటుంబాన్ని దేవా మీ పాద సన్నిధి మీద పడుతున్నాం దేవా. ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో తెలియదు. ఆత్మకు కావలసిన సామర్థ్యం దయచేయండి, శరీరానికి కావలసిన సామర్థ్యం దయచేయండి దేవా. మేము అడగడానికి కూడా హక్కుదారు కాదు, కానీ మేము ఎందుకు అడుగుతున్నామంటే దేవా, విరిగిన నలిగిన హృదయాలు నీకు కావాలి. కాబట్టి అహంకారులను ఎదిరించి దీనుడికి ఇవ్వాల్సిన శక్తి మీ యొద్ద ఉంది కాబట్టి మేము పొందుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మేము మాకు సహాయం చేయవాడు కాబట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం. మా నోటి ద్వారా, మా చూపు ద్వారా, మా హృదయ గర్వము ద్వారా నీ ఎదుట మేము తప్పు చేస్తుంటే క్షమించండి. చిన్నపిల్లవాడు తండ్రి తన తల్లి ఎడల, తండ్రి ఎడల ఎప్పుడు ఒక ప్రమార్యాదగా నడుచుకున్నా మరి తల్లిదండ్రులు ఎంతగానో మరి సొంతం కన్నా బిడ్డలు కాబట్టి వారి తప్పులు అడిగిలేసిన క్షమిస్తున్నట్టుగా మీరు మమ్మల్ని క్షమించండి. నీ కుమారుని బట్టి మనం తీసుకున్న ప్రతి పాత్రలో ఏ పాత్ర మేము పోషిస్తున్నానో ఎరుగున్నా కాబట్టి ప్రతి పాత్రకు న్యాయం చేయడానికి సామర్థ్యం కలిగించేసి స్తోత్రం చెల్లించుకో. మరి అనారోగ్యంగా ఉన్న ప్రతి కుటుంబంలో ఎవరికి ఏ అనారోగ్యం ఉందో మాకు తెలియదు, కానీ సమస్తము వైద్యుడి వద్దకు వెళ్ళకముందే నువ్వు ఎరిగి ఉన్నావు. కాబట్టి ఆ రోగాలు మీ చేతులకు అప్పగిస్తున్న ఆ రోగాల్ని వైద్యుడి ద్వారా తీసివేయండి. కనుక మేము గర్విష్ఠులు కాకుండా మా క్రియ ద్వారా, మా యొక్క ప్రవర్తన ద్వారా మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ విశ్వాసం గలవారు ఎన్నర్లేదు మిమ్మల్ని పరీక్షించుకుంటూ కొనసాగటానికి శక్తిని దయచండి. అలాగే బిడ్డలు మైకేంద్రం ద్వారా ఉన్న బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగిస్తాను. మరి వారు ఎంతగానో శ్రద్ధగానో ఆలకించి ముందుకు కొనసాగుతున్నారు కాబట్టి వారు కూడా పశ్చాత్తాపదశి మారు మనసు దయచేస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇచ్చిన కానుకలు ఎంతో హృష్టపూర్వకంగా ఇచ్చారు దేవా. మరి సామర్థ్యం కలిగి ఉన్న దాంట్లోనే సంతోషంగా ఇచ్చారు కాబట్టి ఆ ఇచ్చిన కానుకలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి నిండైన శరీర సంబంధం సౌకర్యాలు కలగజేయమన్నారు. ఏనాటి కీడు ఆనాటికి చాలు అన్నట్టుగా తండ్రి ప్రతిదినం మేము కొనసాగుతున్నప్పుడు మేము రేపటి దినము ఆలోచించకుండా నీ నీడలో, నీ సజీవ రెక్కల కింద కొనసాగించడానికి, మేము బ్రతకడానికి మరి శరీర ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని అందజేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకున్నాం. విడిచిపెట్టేవారు కాకుండా మా వయసు సంవత్సరములు, దినములు, గంటలు, సెకండ్లు, నిమిషాలు